తరిగిపోతున్న విలువలు, కుటుంబపు విలువలు, మానవతా సంబంధాలు, మనకి పండగలు, పబ్బాలు, పల్లెటూరి వాతావరణం, అలాంటివన్నీ కూడాను మళ్ళీ ఈ సినిమా అనే దృశ్యంలో చూపించి తద్వారా వాటికి మరింత ప్రాణప్రతిష్ఠ చేయాలి. వాటిని మర్చిపోతున్నటువంటి యువతకు అవన్నీ గుర్తు చేయాలి అంటూ చాలా పరితపిస్తుంటాడు. అందులో తన సినిమాలు చూస్తే ప్రతి సినిమాల్లో కూడాను కళకళలాడుతూ ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి, పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి సీను కూడా ఒక దసరా లాగానో, ఒక సంక్రాంతి లాగానో, ఒక శివరాత్రి లాగానో మరోలాగా ఉంటుంది. కుటుంబ సభ్యులు 50 మంది అంత సరదాగా ఉంటారు. మీరు చూస్తే ప్రతి సినిమాలోనూ అలాంటి మానవతా విలువలకు, ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆ సత్సంబంధాలని వాడు ఎప్పుడు వాటి తెర మీద చూపిస్తూ తన లోపల ఉన్నటువంటి భావావేశాన్ని ఆ రకంగా చూపిస్తుంటాడు. ఆ రకంగా నాకు కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం. కొన్నాళ్ళ తర్వాత తన కథ అనుకుని ఆ కథ మీద తనకు పూర్తిగా గ్రిప్ వచ్చిన తర్వాత, బాగుంటుందన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఇది చరణ్కి అయితే కనుక చాలా బాగుంటుంది, తను ఒక మాస్ ఓరియంటెడ్గా వెళుతున్న తనకి వ్యత్యాసంగా ఉంటుంది. ఆనాడు చిరంజీవికి విజేత సినిమా ఎలా కుటుంబ పరంగా ఉంటూ ఎంత హృదయంగా ఉందో అంత ఇదిగా ఈ సినిమా చరణ్కి ఉపయోగపడుతుంది. చరణ్కి బాగుంటుందనే ఉద్దేశంతో తను చరణ్ దగ్గరికి వెళ్ళటం, చరణ్ విన్న వెంటనే ఇలాంటి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇలాంటి సినిమా చేయాలని నేను పరితపిస్తాను, కరెక్ట్ టైంలో కరెక్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి కరెక్ట్ స్టోరీ వచ్చిందని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు వినిపించారు, ఖచ్చితంగా గోవిందుడు అందరి వాడేలే, అందరినీ అలరిస్తుంది, అందరినీ ఆలోచింపజేస్తుంది, ఈ తరిగిపోతున్న బంధాల్ని మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి, అందరినీ ఆలోచింపచేసేసిన చక్కటి సినిమా ఇది. బి గణేష్ అంటే నాకు తెలిసి బండ్ల గణేష్ ఇప్పుడే చెప్తున్నారు, అది బాక్స్ ఆఫీస్ గణేష్ అని. అంతగా నిజం చెప్పాలంటే కనుక ఆ బ్లాక్ బస్టర్డ్ గణేష్ నిజంగానే చాలా చాలా మామూలు స్థాయి నుంచి వచ్చాడు, ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. నాకు తెలిసినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడైతే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ యాక్టర్ అవ్వాలని ఆస్పిరేషన్స్తో ఉన్నాడు, బండ్ల గణేష్ ఎప్పుడైతే తను మీట్ అయ్యాడో ఈ రోజుకి అదే యాటిట్యూడ్, అదే నడవడిక, అదే రకమైన మనస్తత్వంతో అలాగే ఉన్న బండ్ల గణేష్ నిర్మాతగా మరింత హైట్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువన్ శంకర్ రాజా ఈ రోజున రామ్ చరణ్కి సంగీతం వహించడం అంటే నాకు చాలా చాలా ఇదిగా ఎంతో ఎక్సైటింగ్గా ఉంది. సాంగ్స్ మచ్చుగా విన్నాను, చాలా చాలా బాగుంది. వాటిని తెరకెక్కించడంలో కూడా చాలా మీ అందరికీ ఖచ్చితంగా ఈ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని కనుక యువన్ శంకర్ రాజా గారిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. చరణ్ యాక్ట్ చేస్తూ సీన్స్ అవి చెప్తూ ఇంటికి వచ్చి శ్రీకాంత్ బాబాయ్తో చేస్తుంటే ఇది నాకు ఏదో మన సొంత బాబాయ్ అన్న ఫీలింగ్, సొంత బాబాయ్ అరా ఖచ్చితంగా అంటే అవునవును అన్నట్టు అంత ఇదిగా వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు కూడా అంత సరదాగా చేశారు. అంటే బయటికి బాగుండదు బాబాయ్ అంటే అని చెప్పేసి అన్నయ్య అంటాడేమో కదా, ప్రొజెక్ట్ చేయడం కోసంగా తను నిజంగా చాలా 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 చక్కగా చేశాడు. రామ్ చరణ్ నా అనుకున్న స్థాయి కంటే కూడా నా ఊహల కంటే అత్యధికంగా రాణిస్తున్నాడు, అలరిస్తున్నాడు, మీ చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అది చాలా గర్వంగా ఉంది నాకు. ఈ రోజున రామ్ చరణ్ నన్ను నేను రామ్ చరణ్ చూసుకుంటున్నాను. కష్టానికి నెరవడు, ఎంత కష్టమైనా సరే అలవోగ్గా చేస్తుంటాడు. ఇంటికి వచ్చింత కష్టపడ్డాను కూడా ఎప్పుడు చెప్పడు. అదే వాళ్ళ మమ్మీ అంటుంటుంది, ఇంత కష్టపడ్డావు సినిమాలో చూస్తే తెలుస్తుంది, ఇంటికి వచ్చి ఒక్కసారి కూడా బుస్సు అరవేంటి అంత ఇదిగా ఉంటావు ఏంటంటే, ఏమో డాడీని చూసిన తర్వాత నాకు అనాలనిపిస్తుందా, డాడీ ఎంత కష్టపడ్డా నేను చెప్పారా. ఈ సినిమాలో కూడా తను అత్యద్భుతంగా చేశాడు, అది మీరందరూ కూడా చూస్తారు. ఇక చాలా సంతోషం ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, నా యూనిట్ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ ఎండ్ లోపల ప్రారంభం అవ్వచ్చేమో చూద్దాం. మంచి కథ కావాలి, వస్తుంది. మీరు నేను కాదు నిర్ణయించేది, కథ నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.